అయ్యవారిని చేయబోతే కోతయింది అన్నది సామెత. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేత, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు గారి పరిస్థితి అదే అయ్యేట్టుంది. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు అటు గెలిచిన వైకాపాకు, ఇటు ఓడిన టీడీపీకే కాక ఆంధ్ర రాజకీయాలపైన ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ షాక్ ఇచ్చాయి. కారణం 2014లో 16,000 కోట్ల రెవెన్యూ లోటుతో ఉన్న రాష్ట్రంలో అధికారంలోకొచ్చి కేంద్రం నుండి సరైన మద్దతు లేకపోయినా రాష్ట్ర ప్రజలకు సాధ్యమైనంత వరకు పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ, వృద్ధాప్య పెన్షన్లు, నిరుద్యోగ భృతి, డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ ఇలా అనేక కార్యక్రమాల ద్వారా మంచే చేశామని, అలాగే అభివృద్ది కోణంలో ప్రపంచ ప్రఖ్యాత కియా మోటార్స్, హీరో మోటార్స్, ఎంఐ మొబైల్స్, ఫాక్సాన్ వంటి అనేక సంస్థలను ఆంధ్రాకు తీసుకొచ్చి ఉద్యోగ కల్పనకు బాటలు వేశాం కాబట్టి ప్రజలు తమని మళ్లీ గెలిపిస్తారు అని తెలుగుదేశం పార్టీ మానసికంగా సంసిద్దమైపోయింది. అదే సమయంలో 2014లో తమకు తెదేపాకు ఉన్న ఓట్ల తేడా కేవలం 1.5% కాబట్టి అందులోనూ ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ మరియు జనసేనతో పొత్తు పెట్టుకుని పోటీ చేసి ఆ మాత్రం గెలుపు సాధించి అధికారంలోకొచ్చింది. ఈసారి భాజపా, జనసేన విడివిడిగా పోటీ చేయడంతో గెలుపు తమదే అని వైకాపా లెక్కలు వేసుకుంది. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా ఫలితాలు మాత్రం ఇరు పార్టీలకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాయి. వైకాపాకు 151 సీట్ల రూపంలో ఊహించని మెజార్టీ వచ్చిందని స్వయంగా ఆ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి షాక్ అయ్యారు అని ఆ పార్టీ నేతలు అంతర్గత సంభాషణల్లో చెప్పడం మీడియాలో కూడా వచ్చింది. ఇక టీడీపీ విషయానికొస్తే ఆ పార్టీ అధినేత, ఇతర నేతలు ఈ రోజు వరకు ఓటమి షాక్ నుండి తేరుకోలేదు. పలు సందర్భాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలు మరీ 23 సీట్లకు పరిమితం చేసేంతగా నా పరిపాలన ఉందా అని ప్రశ్నిస్తున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే టీడీపీ సానుభూతి పరులు, కార్యకర్తలు మాత్రం జగన్కు 151 సీట్లు సాధించే సినిమా లేదని, ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే ఆ పార్టీ ఆ మాత్రం సీట్లు సాధించగలిగిందని ప్రచారం చేయటమే కాదు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఈవీఎం సీఎం అని నామకరణం కూడా చేసేశారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో జిల్లాల్లో, గ్రామాల్లో కూడా ఇదే తరహా చర్చ జరుగుతోంది. వైసీపీ నేతలు చెబుతున్నట్టు ఒక్క ఛాన్స్ నినాదం ఓటర్లు సీరియస్ గా తీసుకోవటం వల్ల జగన్ గెలిచారనుకున్నా రాష్ట్రం మొత్తం ఒకే తీరును ఆలోచించడం అసాధ్యమనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఈ కన్ఫ్యూజన్ కొనసాగుతూ ఉండగానే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుండి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కలవపూడి రామరాజు గారి చేతిలో ఓడిపోయిన పీవీఎల్ నరసింహరాజు గారు ఒక బహిరంగ సభలో అసలు విషయం బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చారు. తానెంత నిజాయితీ పరుడినో, అయినా తానెందుకు ఓడిపోయానో చెప్పే క్రమంలో బయటికి చెప్పకూడని పార్టీ అంతర్గత విషయాలు బయటపెట్టేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థికి వైఎస్ జగన్ 10 నుంచి 18 కోట్ల వరకు ఇచ్చారట. అందువల్లే చాలా చోట్ల వైకాపా అభ్యర్థులు గెలిచారు అని, అయితే తాను ఆ డబ్బులు తీసుకోకపోవటం వల్లే ఓడిపోయాను అని చెప్పుకొచ్చారు. రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి మీ ఉండి సీటు నీకు ఇద్దాం అనుకుంటున్నానంటే నేనేం చెప్పానంటే, ఏమంటే నేను మీ పార్టీలో కూడా లేను, నేను ఎప్పుడో ఒకసారి పీఆర్పీకి ఎమ్మెల్యేకి ట్రై చేశాను, లాస్ట్ మినిట్లో నన్ను పక్కన పెట్టారు, అప్పటి నుంచి నేను రాజకీయాలు దూరంగా ఉంటున్నాను, మీ పార్టీలో కూడా లేను, నేను టికెట్ గురించి రాలేదు, మీరు ఫోరంకి వచ్చాను అన్నాను. లేదు నేను మీ గురించి అన్ని ఎంక్వైరీ చేసి తీసుకొచ్చాను, నా గురించి మీరు నిలబడాలన్నారు. అప్పుడు నిజంగా మన ఏరియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత బలం లేదు. ఇంకేదంటే మొత్తం అన్నీ కూడా అంతకుముందు ఎలక్షన్లో ఓడిపోయి వైఎస్ఆర్సీపీ అంటే భయపడే రోజుల్లో నేను ఆయనకి ఏం చెప్పానంటే, మీరు నిలబడమంటే నిలబడతానండి, మీరు టికెట్ ఇవ్వకపోయి నేనేం బాధపడను, నేను ఊరికి మిమ్మల్ని రమ్మన్నారని కలుతానికి వచ్చాను, మీ అంటే లేదు నిలబడమంటే సరే సార్ మీ గురించి నిలబడతాను, ఓడిపోయినా పర్లేదు మీ గురించి నిలబడతాను మాట ఇచ్చాను. దానికి కట్టుబడే ఇయ్యాలు కూడా నేను అన్ని నా వ్యాపారాలన్నీ మానేసి ఇక్కడే తిరుగుతున్నాను. ₹1 ఎవరైనా లంచం తీసుకుంటాం కానీ ఇంకోటి కానీ నేను అసలు చేయలేదు. నేను మొన్న ఎలక్షన్లో నాకు ఎన్ని కోట్లైనా నేను పార్టీ నుంచి ₹1 కూడా తీసుకోలేదు. మిగతా ఎమ్మెల్యేలందరికీ 10 నుంచి 18 కోట్ల దాకా వచ్చి మన చుట్టుపక్కల ఎమ్మెల్యేలకు వచ్చింది. నేను ₹1 కూడా పార్టీ నుంచి తీసుకోలేదు. ₹10 మీకు ఇచ్చిన అయినా నాకేం బాధలేదు. నేను మొన్న ఎలక్షన్లో నాకు ఎన్ని కోట్లైనా నేను పార్టీ నుంచి ₹1 కూడా తీసుకోలేదు. మిగతా ఎమ్మెల్యేలందరికీ 10 నుంచి 18 కోట్ల దాకా వచ్చి మన చుట్టుపక్కల ఎమ్మెల్యేలకు వచ్చింది. నేను ₹1 కూడా పార్టీ నుంచి తీసుకోలేదు. ₹10 మీకు ఇచ్చిన
ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడం అన్ని పార్టీల్లో సర్వసాధారణమైనా ఇలా బయటికి చెప్పుకోవడం మాత్రం ఊహించని పరిణామం. ఈవీఎంల విషయం ఎలా ఉన్నా తెలుగుదేశం పార్టీ వైకాపాతో పోటీపడి డబ్బులు ఖర్చు పెట్టలేకపోవటం వల్లే అనేక నియోజకవర్గాల్లో ఓటమి చవిచూసింది అని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ విశ్లేషణలకు ఈ వైకాపా నేత వ్యాఖ్యలు తోడవడంతో ఇప్పుడు ప్రజా సంఘాలు రంగంలోకి దిగి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే పనిలో పడ్డాయి. అంతేకాక ఎక్కడైతే ధనబలంతో గెలిచారు అని వార్తలున్నాయో సదరు ఎమ్మెల్యేలపై కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసే ఆలోచన కూడా చేస్తున్నారు. రాజుగారు చెప్పిన లెక్క ప్రకారం వైకాపా తరపున 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులకు ఒక్కొక్కరికి 18 కోట్లు లెక్క పంపిన సొమ్మే 3,000 కోట్లు దాటిపోతోంది. ఇవి కాకుండా డిజిటల్ ప్రచారం నిర్వహించిన పీకే టీంకిచ్చిన కన్సల్టింగ్ ఫీజు కూడా 100 కోట్లలోనే అని తేలింది. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఓ సర్వే సంస్థ తేల్చిన లెక్క ప్రకారం మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు వైకాపా 6,000 కోట్లకు పైగానే ఖర్చు చేసింది. మొత్తానికి దాదాపు 50% ఓట్లతో గెలిచిన గెలుపు ప్రజాబలంతో సాధించింది కాదని ధనబలంతో పోల్ మేనేజ్మెంట్ వ్యూహాలతో సాధించింది అని ఆ పార్టీ నేతే స్వయంగా వెల్లడించడం, వైకాపా అధినేతే స్వయంగా డబ్బులిచ్చారు అని చెప్పింది వీడియోలో రికార్డ్ అవడంతో ఆ పార్టీ నేతలు ఇరుకున పడ్డారు. సదరు నేతపై పార్టీ అధిష్టానం కారాలు మిరియాలు నూరుతున్నట్టు సమాచారం. రాజుగారిపై వెంటనే చర్యలు తీసుకోకపోయినా భవిష్యత్తులో పార్టీ ఆయన్ని దూరం పెడుతుంది అని పేరు చెప్పడానికి ఇష్టపడని నేత ఒకరు తెలిపారు.